సో మనకి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో ఇక మిగిలిపోయింది ఏంటంటే ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఫస్ట్ టాపిక్ అండి. వరల్డ్ జాగ్రఫీలో భాగంగా ఇది ఫస్ట్ టాపిక్గా చదువుతాం. ఈ టాపిక్లో మనం ఏంటి, ఎర్త్ యొక్క మూమెంట్స్ ఏంటి, అక్షాంశాలు రేఖాంశాలు ఏంటి, వోల్కనిజం అంటే ఏంటి, ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ మొత్తం కూడా కవర్ చేస్తాం అనమాట. మనకి ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ కానీ చూస్తే చూడండి 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క వెయిటేజీ 2 మార్క్స్ అనమాట. 30 మార్క్స్లో ఆల్మోస్ట్ 2 మార్క్స్ దీని నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? సో లెసన్లోకి వెళ్ళిపోదాం. ఎర్త్ యొక్క మూమెంట్స్ అంటే భూమికి ఉన్న కదలికలు అనమాట. భూమి 2 రకాల చలనాలను కలిగి ఉంది. ఏంటవి? రొటేషన్ అండ్ రెవల్యూషన్. భూభ్రమణం, భూపరిభ్రమణం అని చెప్పేసి భూమికి 2 రకాల చలనాలు అనేవి కలిగి ఉన్నాయి అనమాట. ఒకటి రొటేషను, రెండోది వచ్చేసరికి రెవల్యూషను. భూభ్రమణము, భూపరిభ్రమణము. ఏంటది? భూమి తన చుట్టూ తాను తిరిగినట్లయితే దాన్ని ఏమన్నారు? భూభ్రమణం అన్నారు. తన చుట్టూ తాను తిరగడం ఏంటి అంటే, ఇప్పుడు ఈ పెన్ను చూసుకోండి, ఇట్లా ఇట్లా తన చుట్టూ తాను తిరుగుతుంది అనుకోండి, దాన్ని భూభ్రమణం అన్నారు. అదే దాన్ని ఏమంటారు? రొటేషన్ అని చెప్పేసి పిలిచామన్నమాట. భూమి ఇంకొక ఆబ్జెక్టివ్ చుట్టూ అంటే సూర్యుని చుట్టూ తిరిగేదాన్ని ఏమన్నారు? రెవల్యూషన్ లేదా భూ పరిభ్రమణం అన్నారు. భూ పరిభ్రమణం అన్నారు. ఇక్కడ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందా, భూమి తన చుట్టూ తాను తిరుగుతుందా అనే డెఫినేషన్ మీద క్వశ్చన్ ఉండదండి. ఇవి బేసిక్గా 6th క్లాస్ స్టాండర్డ్స్లో ఉండే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అని చెప్పేసి 6th క్లాస్లో ఉండే బేసిక్స్. మనకి దీని యొక్క ఫలితాలు ఏంటివి, తను తిరగటం వల్ల పట్టే కాలం ఎంత, సమయాన్ని లెక్కించడం ఏంటి, అక్షాంశాలు రేఖాంశాలు ఏంటి, వీటి యొక్క ఫలితాలు ఏంటివి, శీతోష్ణ స్థితి పైన చూపే ప్రభావం ఏంటి అన్న విషయాల మీద మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? భూమి యాక్చువల్గా ఎటు నుంచి ఎటువైపు తిరుగుతుందండి? వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి తిరుగుతూ ఉంటుంది. ఇక ఈ వైపు నుంచి స్టార్ట్ చేస్తే ఇట్లా వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్కి తిరుగుతుంది. అయితే ఇలా తిరగడానికి ఫలితంగా ఎంత సమయం పడుతుందంట? ఈ యొక్క చూడండి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. ఇది ఎగ్జాక్ట్ టైం. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. ఈ మొత్తం సమయంలో భూమధ్య రేఖ ప్రాంతంలో ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి తన చుట్టూ తాను ఒక రౌండ్ వేస్తుందన్నమాట. ఇట్లా ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతంలో దీని యొక్క దూరంగా చూసినట్లయితే 40,000 కిలోమీటర్లు ఉంటుంది. అవునా? అయితే ఈ రెవల్యూషన్ అనేది భూమధ్య రేఖ ప్రాంతంలోనేమో అత్యధికంగా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ దీని యొక్క లెంత్ అనేది ఎంత ఉంది? పొడవుగా ఉంది, 40,000 కిలోమీటర్లు ఉంది. అదే ధ్రువ ప్రాంతం పోలార్ రీజియన్స్కి వెళ్ళేసరికి, పోల్ సైడ్కి వెళ్ళేసరికి అక్కడ ఒక డాట్ మాత్రమే ఉంటుందన్నమాట. అర్థమైందా? అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, దినచలనం అనేది, రెవల్యూషన్ అనేది భూమధ్య రేఖ ప్రాంతంలో అత్యధికంగా ఉంటుంది, ధ్రువాల వైపుకు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది అని చెప్పేసి చెప్తున్నా. రైటా? రొటేషన్ అంటే ఏంటి? పట్టే సమయం అంతా. ఓకేనా? భూమధ్య రేఖ ప్రాంతంలో ఏ వైపున ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఏ ప్రాంతం ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకి కదులుతుంది అనమాట. వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్కి కదులుతుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటి అవి చూసేదానికంటే కూడా ముందు కూడా రెవల్యూషన్ అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం. జనరల్గా ఈ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, గ్రహాలు ఏవైతే ఉన్నాయో, శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, సోలార్ సిస్టంలో మొత్తం 8 గ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటుగా ఆస్ట్రాయిడ్స్ అని, ఉల్కలు అని చెప్పేసి, ఓకేనా, తోకచుక్కలు అని చెప్పేసి ఇవి మొత్తం కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? యూనివర్స్ ఉంటుంది, దాంట్లో గెలాక్సీ ఉంటుంది, గెలాక్సీలో సోలార్ సిస్టమ్ ఉంది, సోలార్ సిస్టంలో సన్ ఫ్యామిలీ ఉంది. ఈ సన్ ఫ్యామిలీలోనే సన్ మరియు 8 గ్రహాలు, ఇంతకుముందు 9 ఉండేవండి, ఇప్పుడు 8 మాత్రమే ఉంటున్నాయి. ఈ 8 గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాలు కాకుండా గ్రహ శలకాలు, మెట్రాయిడ్స్, అక్కడ ఉండే చిన్న చిన్న ఆబ్జెక్టివ్స్, శాటిలైట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి మనకి. సో ఇక్కడ నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే, సూర్యుని చుట్టూ ఈ గ్రహాలు మొత్తం కూడా ఒక కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి.
ఆ కక్షని ఏమన్నారంటే ఎలిప్టికల్ ఆర్బిట్ అని చెప్పేసి పిలుస్తాం. ఎలిప్టికల్ ఆర్బిట్. ఓకేనా? కొంచెం దీర్ఘవృత్తాకారంగా ఉండే కక్ష. భూమి తిరుగుతుంది కాబట్టి భూకక్ష అంటారు. దీన్ని ఏమని పిలిచారు? దీర్ఘవృత్తాకార కక్ష. ఎలిప్టికల్ ఆర్బిట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో ప్రతి ఒక్క గ్రహం కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరగడానికి పట్టే సమయం ఎంత? ఇది జనరల్గా 1 సెకండ్కి 30 కిలోమీటర్స్ వేగంతో తిరుగుతుంటుంది. 1 సెకండ్కి వచ్చేసరికి 30 కిలోమీటర్స్ వేగంతో తిరగడం వలన మొత్తం పరిభ్రమించడానికి, అంటే ఈ దీర్ఘవృత్తాకార కక్ష యొక్క పొడవు ఎంత అంటే 940 మిలియన్ కిలోమీటర్స్ అండి. ఈ 940 మిలియన్ కిలోమీటర్స్ పరిభ్రమించడానికి పట్టే సమయం వచ్చేసి 365 రోజులు, 365 డేస్. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 365 డేస్ విత్ 6 hours 9 minutes అన్నమాట. అవునా? చూడండి ఎన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఒకసారి చూడండి, సూర్యుడు చుట్టూ గ్రహాలు అనేవి తిరుగుతాయి. ఆ గ్రహాలు తిరిగే కక్షలను ఏమన్నారు? ఎలిప్టికల్ ఆర్బిట్ లేదా దీర్ఘవృత్తాకార కక్ష అన్నారు. భూమి తిరుగుతుంది కాబట్టి భూమి యొక్క దీర్ఘవృత్తాకార కక్ష అన్నారు. ఎలిప్టికల్ ఆర్బిట్ యొక్క లెంత్ ఎంత అండి? 940 మిలియన్ కిలోమీటర్స్. ఈ 940 కిలోమీటర్స్ అనేవి 1 సెకనుకు 30 కిలోమీటర్స్ చొప్పున తిరిగితే భూమి సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేయడానికి పట్టే కాలం ఎంత? 365 డేస్ 6 hours 9 minutes. ఓకేనా? దీన్ని రెవల్యూషన్ అని చెప్పేసి పిలిచారు. రెండిటి యొక్క ఫలితాలు చూద్దామా? అంటే భూమి భ్రమణం చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటి, పరిభ్రమణం వల్ల కలిగే ఫలితం ఏంటి అనేది చూద్దాం ఒకసారి. భూమి యొక్క భ్రమణం వల్ల ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయి ఒకసారి చూడండి. పగలు రాత్రులు అన్న కాన్సెప్టు దీనివల్లే ఏర్పాటైంది, భూభ్రమణం వల్ల ఏర్పాటైంది. మీకు ఒక డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సూర్యుడి నుంచి కిరణాలు అనేవి కేవలం ఈ సైడ్ మాత్రమే పడతాయి అన్నమాట. ఈ సైడ్ మాత్రమే పట్టడం వల్ల ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం వరకే, ఇక్కడ నేను వైట్లో చూస్తున్నా కదా, ఈ ప్రాంతం వరకు మాత్రమే డే ఉంటుంది. మిగతా ఈ ప్రాంతం అంతా కూడా పింక్ కలర్లో చూపించిన ఈ ప్రాంతం అంతా కూడా ఏముంటుంది? నైట్ టైం ఉంటుంది కదా. కాబట్టి పగలు రాత్రులనే కాన్సెప్ట్ ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ యొక్క భూమి యొక్క భ్రమణం. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తాం? దిక్కులు అనే కాన్సెప్ట్ కూడా దీనివల్లే ఏర్పడింది. డైరెక్షన్స్. ఇది వచ్చేసరికి డే అండ్ నైట్స్. డే అండ్ నైట్స్ అండ్ డైరెక్షన్స్ అన్నమాట. దాని తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ టైం. కాలం అనే దానికి కూడా కారణం ఏంటంటే భూమి యొక్క భ్రమణంగా చెప్తాం అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, పోటుపాట్లు. వీటిని ఏమన్నారు? టైడ్స్ అని చెప్పేసి పిలిచాం. టైడ్స్ ఏర్పడడానికి కూడా ఎర్త్ యొక్క రొటేషనే కారణం. మీకు ఓషనోగ్రఫీ చెప్పినప్పుడు చెప్పాను, టైడ్స్ ఏర్పడడానికి గల కారణాలు ఏంటివి? 2 రకాల కారణాలు చెప్పాను నేను మీకు. ఏంటవి? ఒకటి భూమి యొక్క గురుత్వాకర్షణ, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి, ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పవర్. ఎర్త్ గ్రావిటేషనల్ పవరు. 2 భూమి యొక్క అపకేంద్ర బలం.
బలం అనమాట, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ భూమి యొక్క అపకేంద్ర బలం వల్ల సముద్రంలో టైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఈ బల్జెస్ అనేవి ఇటువైపు రావటం, ఇటువైపు లాగబడటం అట్లా జరుగుద్ది అనమాట. దానివల్ల ఏర్పడేవి ఏంటివి? నీప్ టైడ్స్, స్ప్రింగ్ టైడ్స్ అని చెప్పేసి 2 రకాలుగా ఏర్పడతాయి. అవునా? ఇంకా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చెప్పబోయే పాయింట్, కొరియాలిసిస్ ప్రభావం. కొరియాలిస్ ఎఫెక్ట్ అంటాం. ఏంటి కొరియాలిస్ ఎఫెక్ట్ అంటే ఒకసారి చూద్దాం. ఇట్లా ఎత్తుని తీసుకుంటే ఇది చూడండి, మనకి జనరల్గా ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి ఇదిగో ఈ వైపు నుంచి ఇట్లా వస్తాయి, అంతేనా? ఇట్లా మనకి ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి వస్తాయి అన్నమాట. మనకి లెట్స్ టేక్ ఏ పాయింట్ అనుకుందాము, ఇక్కడికి వచ్చేసరికి బి పాయింట్ అనుకుందాం. ఈ భూమధ్య రేఖ దాటిన తర్వాత ఆగ్నేయ వ్యాపార పవనాలు, పవనం జనరల్గా ఏమవ్వాలి? క్షితిజ సమాంతరంగా ప్రయాణిస్తూ ఉండాలి. అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళిందో అదే డైరెక్షన్లోకి వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. కానీ భూమికి ఉన్న భ్రమణ శక్తి వల్ల భూమికి కొరియాలిసిస్ ప్రభావం ఏర్పాటయ్యి భూమధ్య రేఖ అంటే ఉత్తరార్ధగోళంలోనేమో కుడివైపునకు, ఇది వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడ నదరన్ హెమిస్ఫియర్, నదరన్ హెమిస్ఫియర్లో ఏమో కుడివైపునకు రైట్ సైడ్కి, అదే సదరన్ హెమిస్ఫియర్లో అయితేనేమో ఎడం వైపునకు వంగి ప్రయాణిస్తాయి. ఏమవుతుంది? ఇటువైపునకు డైరెక్షన్ తీసుకుంది. ఇలా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే దీనికి ఉన్న కొరియాలిస్ ప్రభావం. దీనికి ఉన్న కొరియాలిస్ ప్రభావం అన్నమాట. ఎలా వచ్చింది ఈ కొరియాలిస్ ప్రభావం అనేది? భూమి యొక్క భ్రమణం వల్ల వచ్చింది, భూభ్రమణం కారణంగా వచ్చింది, ఎత్తు యొక్క రొటేషన్ కారణంగా వచ్చింది. అర్థమైందా? జనరల్గా ఇక్కడ ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి వచ్చే ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి, ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి ఎటు వెళ్ళాలి? ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, అవునా? కానీ భూమికి ఉన్న భ్రమణ శక్తి వల్ల భూమికి కొరియాలిసిస్ ఎఫెక్ట్ వచ్చి వాటి యొక్క డైరెక్షన్ మార్చుకున్నాయి. ఎటువైపు మార్చుకున్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, క్వశ్చన్గా అడుగుతాడు. నదరన్ హెమిస్ఫియర్లో అయితేనేమో కుడివైపునకు, సదరన్ హెమిస్ఫియర్లో అయితేనేమో ఎడం వైపునకు. అదే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇటువైపు నుంచి వచ్చే ఈశాన్య వ్యాపార పవనాలు ఉన్నాయనుకున్నాం. ఈశాన్య వ్యాపార పవనాలు ఈ డైరెక్షన్లో రావాల్సింది ఇట్లా వెళ్తాయి, ఆగ్నేయ వ్యాపార పవనాలుగా మారుతాయి. అర్థమవుతుందా? అది కొరియాలిసిస్ ఎఫెక్ట్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఋతువులు ఏర్పడడానికి కూడా ఒక రకంగా కారణమవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఈ యొక్క మిగిలిపోయిన డే ఉంటుంది కదండి, ఫర్ డేకి 24 అవర్స్ ఉండాలి కదా. కానీ మనం ఏం చెప్పాము? 23 గంటల 56 నిమిషాలు అని చెప్పాం కదా. మిగిలిన ఆ 4 మినిట్స్ ఏదైతే ఉందో అది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్గా యాడ్ అవుతూ ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ చూడండి, భూమి యొక్క పరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు ఏంటివి? భూ పరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు. పగలు సమయం మరియు రాత్రి సమయంలో డిఫరెన్స్ రావడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క భూమి యొక్క పరిభ్రమణ కారణం. నేను పగలు రాత్రులు ఏర్పడటానికి భూమి యొక్క పరిభ్రమణ కారణం అని చెప్పట్లేదు.
పగలు రాత్రులు ఏర్పడడానికి గల కారణం ఏంటి? భూమి యొక్క భ్రమణం. కానీ పగల సమయానికి రాత్రి సమయానికి తేడా ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ యొక్క భూమి యొక్క పరిభ్రమణం. నిజంగా పగల సమయానికి రాత్రి సమయానికి తేడా ఏర్పడద్దా? ఒక సంవత్సరంలో కొన్ని నెలలు పగలు ఎక్కువగాను మరికొన్ని నెలలు రాత్రి ఎక్కువగాను అట్లా ఉంటుందా సార్ అంటే, చూడండి మీరు ఎప్పుడైతే సమ్మర్ సాల్స్లైట్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మార్చి నుంచి జూన్ జూలై వరకు మీకు ఎట్లా ఉంటుంది? పగలంతా కూడా ఎక్కువగా ఉంటుంది, పగలు అధికంగా ఉంటుంది. ఎక్కడ? ఉత్తరార్ధగోళంలో. ఇక్కడ నదరన్ హెమిస్ఫియర్లో పగల సమయం అనేది అత్యధికంగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ సాల్స్లైట్ టైంలో. ఓకే. సో రిజల్ట్స్ ఆఫ్ ఎర్త్ రెవల్యూషన్లో మనం ఏం చెప్తున్నాం? పగలు రాత్రి సమయాల్లో డిఫరెన్స్ అనేది దీనివల్లే కలుగుతుందని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఋతువులు ఏర్పడటానికి గల కారణం అవుతుంది. ఋతువుల ఏర్పాటు అనేది దీనివల్లే జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా చూడండి, సూర్యకిరణాల యొక్క తీవ్రత పెరుగుతుంది, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ సన్లైట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇన్సోలేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే సూర్యకిరణాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందో, అంటే మకర రేఖకి కర్కట రేఖ మధ్య ఈ యొక్క ఇన్సోలేషన్ అనేది డైరెక్ట్ ఎక్స్పోజర్ అనేది ఉంటుందన్నమాట. డైరెక్ట్గా వెళ్ళి భూమి మీద పడతాయి అన్నమాట. అలా పడటం వల్ల ఆ ప్రాంతాల్లో మాత్రమే ఇన్సోలేషన్ అనేది అధికంగా ఉంటుంది. రైటా? ఋతువులు జనరల్గా ప్రపంచవ్యాప్తంగా కానీ చూసినట్లయితే 4 ఋతువులు మాత్రమే కనిపిస్తాయి. వసంత ఋతువు, శరద్ ఋతువు, వేసవికాలం, శీతాకాలం అని చెప్పేసి ఈ 4 ఋతువులు మాత్రమే కనిపిస్తాయి. భారతదేశం యొక్క కండిషన్ వేరు. భారతదేశంలో 6 ఋతువుల్లాగా చుట్టం జరుగుతుంది. కానీ జనరల్గా చూసినట్లయితే ఈ 4 ఋతువులు మాత్రమే కనిపిస్తాయి. స్ప్రింగ్, ఆటమన్, నెక్స్ట్ సమ్మర్ అండ్ వింటర్. ఓకేనా? ఈ 4 ఋతువులోనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపించే కాన్సెప్ట్ ఏంటంటే సౌర సంవత్సరం, సోలార్ ఇయర్ అంటారు. దేన్ని సోలార్ సంవత్సరం అంటారు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయాన్ని సోలార్ సంవత్సరం అని చెప్పేసి పిలుస్తాం. భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి పట్టే సమయం, సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి పట్టే సమయాన్ని ఏమని పిలుస్తారు? సోలార్ ఇయర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఎంత సమయం పడుతుందంట? చూడండి, 365 రోజుల 365 days 6 hours 9 minutes. ఇది జనరల్గా సంవత్సరం పడుతుంది. ఈ 6 hours 9 minutes అనేది తర్వాత కాలంలో ఏం చేయబడుతుంది? లీప్ ఇయర్లో కలపబడుతుంది. ఈ 9 minutes కాస్త 400 ఇయర్స్కి ఒకసారి కలపడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని సోలార్ ఇయర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి సూర్యుడికి భూమికి ఉన్న రిలేషన్ బేస్ చేసుకొని 2 రకాల కాన్సెప్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. పరిహేలి, అపహేలి అని చెప్పేసి. పెరిహేలియన్, అపహేలియన్. పెరిహేలియన్, అపహేలియన్. పెరిహేలియన్ అంటే ఏంటంటే పక్కనే ఉండే సూర్యుడు పక్కనే కానీ అంటే దగ్గరగా కానీ ఉన్నట్లయితే దాన్ని పెరిహేలియన్ అని చెప్పేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దగ్గరగా ఉన్నాడు, సూర్యుడు దగ్గరగా ఉన్నదాన్ని ఏమన్నారు? పరిహేలి. పరిహేలి అని చెప్పేసి పిలవటం జరిగింది. దూరంగా ఉన్న ఈ కండిషన్ని ఏమన్నారు? అపహేలి అన్నారు. వీటికి డేట్స్ అవి ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని మిలియన్ కిలోమీటర్స్ ఉంది, ఆ డేట్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కానీ చూసినట్లయితే మొత్తం 147 మిలియన్ కిలోమీటర్స్ ఉన్నాయి.
అవునా? ఇక్కడ కానీ చూసినట్లయితే 152 152 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. అపహేలి వచ్చేసరికి జూలై 4th రోజున ఏర్పడుతుంది. పరిహేలి వచ్చేసరికి జనవరి 3rd రోజున ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? ప్రి అంటే దగ్గర అని అర్థం. ఏంటి? దగ్గర అని అర్థం. ప్రీపెయిడ్ ముందుగా, పోస్ట్ పెయిడ్ తర్వాత. ఓకేనా? ఇది అపహేలి పరిహేలికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి ఇంకా దీంట్లో కనిపించేది సూర్యుడు యొక్క ఉత్తరాయణం, దక్షిణాయనం మరియు విషవత్తులు. అవి కూడా చూద్దాం. మీరు కూడా ప్రతి ఒక్కటి కూడా డయాగ్రమాటికల్గా చదవాలండి. అప్పుడే మనకి ఈ యొక్క వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి కానీ, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కానీ ఇంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలంటే మనకి ట్రిక్సో లేదంటే ఏదైనా సైన్ ఫామ్సో డయాగ్రమాటికల్గానో చదివితే మాత్రమే గుర్తుంటాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఈక్వినాక్స్ అనే కాన్సెప్ట్స్కి వద్దాం. ఏంటి ఈక్వినాక్స్ అంటే? ఈక్వినాక్స్ సమయంలో జనరల్గా ఏం జరుగుతుందంటే పగలి రాత్రి సమయాలు అనేవి సమానంగా ఉంటాయి. సూర్యుడు యొక్క కిరణాలు అనేవి భూమిపైన నిట్టనులుగా పడటం చేత పగలు రాత్రులు అనేవి సమానంగా ఉంటాయి. ఈక్వినాక్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే డే అండ్ నైట్స్ ఈక్వల్. ఎక్కడంట? ప్రపంచం మొత్తం మీదంట. సూర్యకిరణాలు ఎంత దూరం అయితే పడుతున్నాయో అంత దూరం డే అండ్ నైట్స్ అనేవి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? అయితే ఏ రోజున ఫామ్ అవుతాయి? మార్చ్ 21st ఫామ్ అవుతుంది. ఇంకా సెప్టెంబర్ 23rd ఫామ్ అవుతుంది. ఏంటి మార్చ్ 31st ఏంటి, సెప్టెంబర్ 23rd ఏంటి? మార్చ్ 21st ఫామ్ అయ్యేదాన్ని ఏమని పిలిచారంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్ అన్నారు. స్ప్రింగ్ ఈక్వినాక్స్ అన్నారు. వసంతకాలపు విషవత్తు. అదే సెప్టెంబర్ 23rd ఫామ్ అయ్యేదాన్ని ఏమని పిలిచారు? ఆటమన్ ఈక్వినాక్స్ అన్నారు. శరత్కాలపు విషవత్తు. శరత్కాలపు విషవత్తు అని చెప్పేసి పిలిచారు. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందుకు సూర్యకిరణాలు అనేవి ఎట్లా పడుతున్నాయి? నిట్ట నిలువుగా పట్టడం జరుగుతుంది. డే అండ్ నైట్స్ ఏమవుతుంది? ఈక్వల్గా ఉంటుంది. రైటా? నెక్స్ట్ సమ్మర్ సాల్స్లైట్, సూర్యుడు యొక్క ఉత్తరాయణం. ఓకేనా? ఇది ఏ రోజు ఫామ్ అవుతుందంటే చూడండి, సూర్యుడు యొక్క ఉత్తరాయణం ఇది వచ్చేసరికి జూన్ 21st రోజున ఫామ్ అవుతుంది. అంటే సూర్యుడు మకర రేఖ మీద నుంచి కర్కట రేఖ వరకు, కర్కట రేఖ మీదకి చేసే ప్రయాణాన్ని ఏమన్నారు? సూర్యుడు యొక్క ఉత్తరాయణం లేదా సమ్మర్ సాల్స్లైట్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఏమని పిలుస్తున్నాం దీన్ని? సమ్మర్ సాల్స్లైట్. సమ్మర్ సాల్స్లైట్స్ అని చెప్పేసి పిలవటం జరిగింది. ఏంటి సమ్మర్ సాల్స్లైట్ అంటే? సూర్యుడు యొక్క పయనం అనేది ఏ వైపు నుంచి ఏ వైపుకు ఉంటుంది? ఏ వైపు నుంచి ఏ వైపుకు ఉంటుందండి? మకర రేఖ టు కర్కట రేఖ. ఓకేనా? ట్రాపిక్ ఆఫ్ కార్పికాన్, కార్పికాన్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, క్యాన్సర్ వైపు ప్రయాణం ఉంటే దాన్ని సమ్మర్ సాల్స్లైట్ అంటారు. ఏ రోజున ఫామ్ అవుతుంది? జూన్ 21st ఫామ్ అవుతుంది. అదే వింటర్ సాల్స్లైట్ కానీ చూసినట్లయితే మీకు వచ్చేసరికి డిసెంబర్ 22nd ఫామ్ అవుతుంది. 22 అంటే ఏంటి? సూర్యుడు యొక్క ప్రయాణం అనేది మన యొక్క కర్కట రేఖ నుంచి మకర రేఖ వైపుకు ఉంటుంది. కర్కట టు మకర, అది వచ్చేసరికి మకర రేఖ నుంచి కర్కట రేఖ వైపు ఉంది. దీన్ని ఏమన్నారు? వింటర్ సాల్స్లైట్ అన్నారు. ఓకేనా? ఇది ఈ డయాగ్రాము, వీటి యొక్క డే అండ్ నైట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఋతువుల యొక్క ఆవిర్భావం ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ సీజన్స్.
ఋతువుల యొక్క ఆవిర్భావం అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఋతువులు ఏర్పడడానికి గల కారణాలు ఏంటివంటే ప్రధానంగా 4 కారణాలు చెప్పొచ్చు. ఒకటి భూమి యొక్క భ్రమణం, భూభ్రమణం, ఎర్త్ యొక్క రొటేషన్, నెక్స్ట్ ఎర్త్ రెవల్యూషన్, భూపరిభ్రమణం, ఎర్త్ యొక్క రెవల్యూషన్, నెక్స్ట్ వచ్చేసరికి భూమి అక్షం వంగి ఉండటం, భూ అక్షం వంగి ఉండుట, ఏంది టిల్ట్నెస్, టిల్ట్ ఆఫ్ ద ఎర్త్, టిల్ట్ ఆఫ్ ది ఎర్త్ అన్నమాట. భూమి యొక్క వంపు, కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్. వీటి కారణం చేత ఈ యొక్క ఫార్మేషన్ సీజన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ డేట్స్, ఈ యొక్క ఏవైతే ఫార్మేషన్ ఆఫ్ సీజన్స్ గల కారణాలు ఏంటివి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మొత్తం టాపిక్ అంతా ఒకసారి రివైజ్ చేద్దాం. రొటేషన్ ఆఫ్ ఎర్త్, రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్. రొటేషన్ ఆఫ్ ఎర్త్ అంటే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని రొటేషన్ ఆఫ్ ఎర్త్ అంటారు. ఓన్ యాక్సెస్ని బేస్ చేసుకొని రొటేషన్ అవుతూ ఉంటుందన్నమాట. రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ అంటే ఏంటి? సూర్యుని చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరగడాన్ని రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ అని అంటారు. దీనికి బట్టే సమయం అంతా 24 గంటలు, ఇక్కడ 365 డేస్. మైల్యూట్గా చూసినట్లయితే 23 hours 56 minutes 4 seconds అనేది పడుతుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ధ్రువాల వైపుకి వెళ్ళే కొద్దీ ఈ యొక్క రొటేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంది? 4000 kilometers ఉంది. దాని యొక్క ఫలితాలు ఏంటి? పగల రాత్రులు ఏర్పడతాయి. ఇక్కడ వచ్చేసరికి పగల సమయంలో రాత్రి సమయంలో తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. దిక్కులు అనే కాన్సెప్ట్ అనేది ఈ యొక్క భూభ్రమణం వల్లే కలిగింది. పోటుపాట్లు ఏర్పడడానికి కారణం కూడా భూభ్రమణం వల్లే. కొరియాలిసిస్ ఎఫెక్ట్ ఏర్పడడానికి కారణం కూడా భూభ్రమణం వల్లే అని చెప్తాం. అదే ఎర్త్ యొక్క రెవల్యూషన్లో చూసినట్లయితే ఇది మొత్తం 365 days రెవల్యూషన్ చేస్తుంది. ఎంత ఉంటుంది? ఎలిప్టికల్ ఆర్బిట్ యొక్క పొడవు ఎంత అంటే 940 million kilometers ఉంటుందన్నమాట. ఎంత సమయం పడుతుంది? 365 రోజుల 6 hours 9 minutes పడుతుంది. ఒక సెకండ్కి వచ్చేసరికి 30 kilometers అనేది ప్రయాణించడం జరుగుతుంది. ఓకేనా. దీని యొక్క ఫలితాలు ఏంటి? పగల సమయం రాత్రి సమయం అనేది ఏర్పడుతుంది. ఋతువులు ఏర్పడడానికి గల కారణం సూర్యకిరణాల యొక్క తీవ్రత అనేది పెంచబడుతుంది. ఓకేనా. నెక్స్ట్ సోలార్ ఇయర్ అంటే ఏంది? భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయాన్నే సోలార్ ఇయర్ అని చెప్పేసి పేర్కొంటాం. ఓకేనా. నెక్స్ట్ పరిహేలియన్, అపహేలియన్ అంటే ఏంటి? పరిహేలియన్ అనేది జనవరి 3rd రోజున ఏర్పడుతుంది. మొత్తం 147 million kilometers దూరంలో ఉంటుంది. అంటే ఇది పక్కగా దగ్గరగా ఉండే సమయం అన్నమాట. దగ్గరగా ఉండేది. ఇది వచ్చేసరికి దూరంగా ఉండేది. దీనికి మనం కోడ్ ఏమని చెప్పుకున్నాం? పరిహేలి అంటే ఏంటి? పక్కనే. ఇది అపహేలి అంటే ఏమని చెప్పుకున్నాం? అక్కడ, దూరంగా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. డేట్స్ చాలా ఇంపార్టెంట్. జనవరి 3rd, జూలై 4th. ఓకేనా. నెక్స్ట్ ఈక్వినాక్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి? సమ్మర్ సాల్స్ లైట్, వింటర్ సాల్స్ లైట్. వింటర్ సాల్స్ లైట్ ఏది? సమ్మర్ సాల్స్ లైట్ ఏంటి? ఈక్వినాక్స్ అంటే డే అండ్ నైట్స్ అనేవి సమానంగా ఉంటాయి అన్నమాట. ఈక్వినాక్స్ ఫామ్ అయ్యేది ఏంటి? మార్చ్ 23rd, సెప్టెంబర్ 21st, సెప్టెంబర్ 23rd రోజున ఈక్వినాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. జూన్ 21st వచ్చేసరికి సమ్మర్ సాల్స్ లైట్ ఏర్పడుతుంది. డిసెంబర్ 22 వచ్చేసరికి వింటర్ సాల్స్ లైట్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. రైటా. నెక్స్ట్ మనకున్న ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ సీజన్స్. సీజన్స్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయి? భూమి యొక్క భ్రమణం వల్ల, భూభ్రమణం రొటేషను, భూపరిభ్రమణం రెవల్యూషను, భూఅక్షం వంగి ఉండటం టిల్ట్నెస్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క వంపు అనమాట, కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్. భూమి జనరల్గా ఇట్లా తీసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లాటెడ్గా ఉండి ఇక్కడ 2 పోల్స్ దగ్గర ఇది మాత్రం ఉబ్బెత్తుగా ఉంటుంది.
ఇట్లా ఉన్నదాన్ని ఏమని పిలిచారంటే జియాయిడ్ షేప్ అన్నారు. ఎర్త్ యొక్క షేప్ ఏంటంటే జియాయిడ్ అని చెప్పేసి ఆన్సర్ పెట్టాలి. రైట్? ఇది మొమెంటమ్ ఆఫ్ ఎర్త్కి సంబంధించిన ఫస్ట్ లెసన్. థ్యాంక్ యూ సో మచ్.